వాసు రాత్రి సమయాల్లో ఆటో రిక్షా నడుపుతూ దాని యజమానికిచ్చే బాడుగా పోను కాస్త సంపాదిస్తూనే ఉన్నాడు. కానీ అన్నా వదినలకి సమాధానం చెప్పడం కష్టమైపోతుంది. ఎక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు? లక్ష ప్రశ్నలు, కోటి అనుమానాలు. పాడైపోతున్నాడేమో అనే భయం. చివరికి అన్నగారు ఆర్డర్ వేశాడు. సాయంత్రం 6 గంటలు దాటితే ఇల్లు కదలడానికి వీల్లేదు అని. ఈ అర్థం లేని కట్టుబాట్లని భరించడం కష్టమైపోతుంది. మాలతి మెట్రిక్ పరీక్షకి కట్టాలంటే దాదాపు 100 రూపాయలు కావాలి. ఎవరిస్తారు? ఎలా వస్తాయి? ఏది ఏమైనా సెప్టెంబర్ పరీక్షలకి పంపాలనే కృతనిశ్చయంతో ఉన్న వాసు ఆలోచనల్ని చెల్లాచెదురు చేస్తోంది మాల. లాభం లేదు వాసుబాబు. హిస్టరీ చదువుదామని పుస్తకం తెరిస్తే చాలు, ఆ అక్షరాల్లో మా ఇంటాయన తమ్ముడు కనిపిస్తుంటాడు. ఇకిలిస్తూ అసభ్యంగా ప్రవర్తించే వాడిని గొంతు పిసికి చంపేయాలనిపిస్తోంది. ఏదో వంకన నా చెయ్యి పట్టుకోవాలని మహా ప్రయాసపడతాడు దరిద్రుడు. కోపం, ఉక్రోషం అన్నీ కలగాపులగంగా కనిపిస్తున్నాయి మాల ముఖంలో. వాసుకి అప్పటికే కళ్ళు ఎర్రబడిపోయాయి. మాలని ఎవరైనా సరే ఓ చిన్న మాట అన్నారని తెలిసినా వాసుకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఏమాత్రం అందుబాటుగా ఉన్నా వాళ్ళ రక్తం కళ్ళ చూడడమే. పాతిళ్ళు ఖాళీ చేసి వీరభద్రం ఇంటి దగ్గర ఒక గదిలోకి మకాం మారిన తర్వాత ఖాన్ మనుషులు మాలని బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు. ఓ రోజు మాల పని పూర్తి చేసుకుని తన ఇంటికి వస్తుండగా కాపు కాశారు. ఇలాంటిది ఏదో తప్పకుండా జరుగుతుందని ముందే ఊహించిన వాసు ప్రతిరోజు తను గాని వీరభద్రం గాని ఆ సమయానికి మాలని అనుసరించి దూరంగా ఉండే చూస్తూ ఉండేవారు గనుక సమయానికొచ్చి రక్షించగలిగాడు. ఆ తర్వాత కానుని పోలీసులు అరెస్టు చేశారని తెలిసి హమ్మయ్య, ఎప్పట్లో పర్వాలేదు అనుకున్నారు ముగ్గురు. కానీ మధ్యలో ఈ గౌరయ్య ఒకడు శనిలా దాపురించి వాసుకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాసు కోపం చూసి మాల అంత బాధలోనూ నవ్వింది. మీరు భలేవారు వాసుబాబు. జాగ్రత్తగానే కాలం వెళ్లదీస్తున్నాను కదూ. ఇంకా నాన్నకి మందిచ్చే సమయం అయింది, మరి సెలవు అంటూ వెళ్ళిపోయింది. రాను రాను మాలతి సమస్య ఎలా పరిష్కరించగలనో అనే ఆలోచనలతోనే ఇల్లు చేరుకున్నాడు వాసు. తన టేబుల్ మీద ఓ ఆహ్వాన పత్రిక తన కోసం ఎదురు చూస్తోందని తెలుసుకుని తీసి చూశాడు. వైదేహి పుట్టినరోజు ఆహ్వానం అది. చిత్రంగా ఉంది వైదేహి ప్రవర్తన. కాదు అని దూరంగా వచ్చేసినా ఎందుకంత కుతూహలం చూపిస్తోందో అర్థం కాలేదు. పార్టీకి ఎలా వెళ్లడం? వెళ్లకుంటే సభ్యత కాదేమో. పోనీ ఫోన్లో శుభాకాంక్షలు చెప్తే? ఆలోచిస్తూనే భోజనం పూర్తి చేశాడు. ఈరోజే వైదేహి పుట్టినరోజు. లేస్తూనే గుర్తుకొచ్చిన విషయం మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటే గమ్మత్తుగా ఎక్కువగా ఆమె విషయమే గుర్తుకొస్తోంది. పుట్టినరోజు శ్రీమంతులు ఆర్భాటంగా చేసుకుంటారు. అదే పేదవాళ్ళైతే ఆ రోజుకి కడుపు నిండా అన్నమైనా దొరకదు. అసలు పుట్టినరోజు ఎప్పుడో వాళ్ళకి గుర్తుంటుందా? తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది వాసుకి. వాళ్ళ ఇంటికి వెళ్లడం అసంభవం. ఓ గ్రీటింగ్ పంపించేస్తాను అని పోస్టాఫీస్కి వెళ్ళాడు. వీరభద్రానికి పాఠం చెప్పాలని పార్కుకు వెళ్లేసరికి అప్పటికే వీరభద్రం తన కోసం ఎదురు చూస్తున్నాడు. కాస్త ఆలస్యం చేసినా చదువు చెప్పించుకునేందుకు సమయం ఎక్కడ సరిపోదో అని డ్యూటీ ముగించుకుని ఉరుకులు పరుగులతో వస్తాడక్కడికి. చదువు మీద వీరభద్రానికున్న శ్రద్ధకి వాసుకి ఎంతో సంతోషమయ్యి వీలున్నంత వరకు ఒక్కరోజైనా అక్కడికి రావడం మాండు. పాఠం పూర్తయి పుస్తకాలు సర్దుకుంటూ వీరభద్రం మెల్లగా అన్నాడు. ఒకరోజు మా ఇంటికి టీకి రావాలి. ఎప్పుడు వీలుంటుంది? ఏం గొప్పగా ఏర్పాట్లు చేస్తావా? నవ్వుతూ అన్నాడు వాసు. కాదండి, మా అమ్మ మీకిష్టమైంది ఏంటో చెప్తే చేస్తానని అంది. ఓ, అదా సంగతి. నాకిష్టమైంది ఏంటో నాకే తెలీదే. ఆ, మా వదినడిగి చెప్తానని చెప్పు. మీకిష్టమైందేంటో మీకే తెలీదు, భలేవారే అంటూ బిగ్గరగా నవ్వాడు. పోనీ ఈరోజు వస్తాను పద మీ ఇంటికి అంటూ లేచాడు వాసు. వీరభద్రం గుండె కొట్టుకుంది. అసలే నెలాఖరు. ఇల్లు ఎలా ఉంటుందో తనకి తెలుసు. ఈయన నిజంగానే వస్తే ఏం చెయ్యాలి? జేబు తడుముకున్నాడు. 10 పైసలు బిళ్ళ పకపకమంది. నేనింకా నీ జేబులోనే ఉన్నాను అన్నట్లు. జీతం రాగానే ఓ తీపి కారం చేసి పిలిచి పెడదామని తల్లి చెప్పింది. ఎలాగూ వాసు డబ్బు తీసుకోకుండానే చదువు చెప్తున్నాడు. అతని రుణం ఎలా తీర్చుకోవడం అని తల్లి, తండ్రి తను ఆలోచిస్తూనే ఉన్నారు. ఇప్పుడే వస్తా అంటే పచ్చి వెలక్కాయ వీరభద్రం గొంతులో అడ్డుపడింది. కాని ఏం చెయ్యాలి? సరే పదండి అంటూ దారి చూపించాడు. మాల ఇంకా రాలేదనే కోపంతో వస్తానని అన్నాడే గాని అప్పుడే మరిచిపోయి మాల ఇంకా ఎందుచేత రాలేదు, వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో అనే అనుమానం పీకుతుంటే ఎక్కడికి అన్నాడు వాసు పరధ్యానంగా ఆలోచిస్తూ. మాల ప్రతిరోజు వచ్చే దారివైపు చూస్తూ. అసలు ఆడపిల్లలకి చదువంటే శ్రద్ధ లేదు. ఒట్టి ముద్దు రాచెప్ప.
ఇంకా ఇంకా కసిగా అనేసుకుంటున్నాడు వాసు తనలో తనే. రండి మాస్టారు. వీరభద్రం గత్యంతరం లేక మరోసారి హెచ్చరించాడు. ఓ అవును కదూ. మీ ఇంటికొస్తానన్నాను కదూ. నాకేం తోచడం లేదు. పద, మీ నాన్నగారిని అమ్మగారిని ఓసారి చూడాలనుకున్నాను ఎలాగో. ముందుకు సాగాడు వాసు. దేవుడి మీద భారం వేసి ముందుకు 4 అడుగులు వేసి వస్తోన్న మాలను చూశాడు. హమ్మయ్య, దేవుడు నా యందున్నాడు. మనసులోనే నమస్కరించాడు. మాల పుస్తకాలు పట్టుకుని కట్టుకున్న చీర చిరుగుని ఎవరైనా చూస్తారేమో అని దాన్ని కప్పుకుంటూ త్వరగా వచ్చేస్తూ ఆ హడావిడిలో వీరభద్రాన్ని ఢీకొనబోయి అంతలోనే తప్పుకొని వాసుని చూస్తూనే భయంగా చేతులు జోడించి గురుదేవులకి నమస్కారం అంది ఎంతో వినమ్రురాలై. ఈ మధ్య వీరభద్రం నుంచి ఈ అంటువ్యాధి మాలకి వ్యాపించింది. ఇలా అన్నప్పుడల్లా వాసుకి తగని చికాకు. నేను గురుదేవుణ్ణి కాను కాను అంటాడు వెంటనే. అదేంటి, కాదంటే పోతుందా? విద్యాదానం చేసేవారు గురువులు కాక మరెవరు? అంది గడుసుగా. "ఉమ్, అయితే ఈ గురువుకి కావలసింది హోంవర్క్. నమస్కారాలు కాదు చేయవలసింది. ఇదిగో మాల, ఈ రోజు నుంచి గట్టిగా చెప్తున్నాను, గుర్తుంచుకో. ఏ రోజు వరకు ఆ రోజు చేయకపోయావంటే గోడ కుర్చీ తప్పదు, తెలిసిందా?" గాంభీర్యాన్ని తెచ్చుకుంటూ అన్నాడు. మాల కళ్ళు చుట్టూ వెతికాయి. గోడ లేదుగా, ఇంకా గోడ కుర్చీ శిక్ష ఎలా వేస్తారు అన్నట్లు చూస్తుంది. సిమెంట్ బెంచి ఉందని గుర్తించుకో అన్నట్లు చూశాడు మాల ఆలోచన పసిగట్టి. అబ్బా, మహా కాఠిన్యం బాబు అనుకుంటూ నిన్న తను చేస్తూ సగంలో విడిచేసిన వర్కు చూపిస్తుంటే వీరభద్రం మళ్ళీ గుర్తు చేశాడు. సార్ అంటూ. అరే, నువ్వు వెళ్ళిపోలేదు. నేను వస్తానన్నాను కదూ. ఈరోజు ఇక్కడే చాలా టైం అయ్యేట్లుంది. భద్రం, ఏమనుకోకు. మరోసారి తప్పకుండా వస్తానని అమ్మగారికి చెప్పు. నా నమస్కారాలు అన్నానని కూడా చెప్పు. ఇంక వెళ్ళు అంటూ తిరిగి మాల పుస్తకాలు చూడడంలో నిమగ్నమయ్యాడు. వీరభద్రం వెళ్ళిపోయాడు. లోపల సంతోషంగా ఉన్న పైకి మాత్రం మాస్టారు రాను అన్నందుకు చాలా బాధపడుతున్నట్లు ముఖం పెట్టి. మాల, ఇలా సగం సగం వర్క్ చేసి వదలడంలో నీ ఉద్దేశం నన్ను పూర్తి చేయమనా? ఇలా చదివావంటే సెప్టెంబర్ కాదు, మార్చి కూడా వెళ్ళలేవు. విసుక్కుంటూ నోట్సు దిద్దుతోన్న వాసుని చూస్తూ ఉండిపోయింది మాల. ఆ భద్రం చూడు, ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తాడు, చదువుతాడు. నీకు చెప్పి చెప్పి విసుగెత్తింది. ఈ హోంవర్క్ అంతా నా చేత పూర్తి చేస్తున్న నువ్వు రేపు పరీక్ష కూడా నా చేతే రాయించేటట్లున్నావు. కోపం తెచ్చుకుంటూ తలెత్తి చూశాడు వాసు. తలంటుకున్న జుట్టు గాలికి చెదిరి ముఖం మీద పడుతోంది. కుడి చేతి మీద జాకెట్టు చిరుగు పైకి కనిపిస్తుంటే పమిటని వెనక్కి తిప్పి కప్పుకుంది. సరిగ్గా మరో చిరుగు గుండె దగ్గరకొస్తుంటే ఆ రెండు కనిపించకుండా ఉండాలని సతమతమవుతూ మధ్య మధ్య హాచి అంటూ ఒకటే తుమ్ములు తుమ్ముతోంది. ఏకాగ్రతగా దిద్దుతున్న వాసుకి ఇవన్నీ ఆటంకం కలిగిస్తుంటే తలెత్తకుండానే ఏం జలుబు చేసిందా అంటూ నోట్సు పక్కన పెట్టి హిస్టరీ బుక్ తెరిచాడు. మాల ఈరోజు ప్రతిరోజులా లేదు, ఏదోలా ఉంది అంది ఇప్పటికి గ్రహించి తెరిచిన పుస్తకం మూసేస్తూ. ఈరోజు ఎందుకు ఎలాగో ఉన్నావు అడిగాడు మాలని పరీక్షగా చూస్తూ. జవాబు ఇవ్వలేకపోయింది. నాన్నకి ఎలా ఉంది? పర్వాలేదు. నువ్వు పని మానేసావా లేదా? జవాబివ్వు మాల, ఏం జరిగింది? విషయం చెప్పకుండా నీలో నువ్వు బాధపడద్దని చెప్పానుగా. మరి? ఏం లేదు వాసుబాబు, మీరంత శ్రద్ధగా చెప్తున్నారు. నేను బాగా చదువుకుని పరీక్ష రాయాలనే ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. భద్రంలా నేను ఎందుకు చదువు లేకుండా ఉన్నానో నాకెంత ఆలోచించినా అర్థం కావడం లేదు. చదువుదామంటే ఏకాగ్రత కుదరడమే లేదు. ఏం చేయను, మిమ్మల్ని వేధిస్తున్నాను కదూ. మాల ఇలా మాట్లాడినప్పుడల్లా వాసు మనసు ద్రవించిపోతుంది. తెచ్చిపెట్టుకున్న కాఠిన్యాన్ని గాలికొదిలేసి మామూలుగా మాట్లాడుతూ, ఇంకా అదే ఆలోచిస్తున్నావా పిచ్చిదానా? నువ్వెందుకు చదవలేకపోతున్నావో నాకు తెలుసు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తండ్రి అనారోగ్యం, నౌకరీ చేసే చోట పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం. ఇలాంటప్పుడు ఏ ఆడపిల్ల ఏకాగ్రతతో చదవలేదు. కానీ నీ భవిష్యత్తు ఆలోచించి నేను మందలిస్తూ ఉంటాను. మరోలా అనుకోకదు. మాలవైపు వాత్సల్యంగా చూస్తూ అన్నాడు. మిమ్మల్ని మిమ్మల్ని అపార్థం చేసుకోవడమా వాసుబాబు? అలాంటిది ఎప్పుడూ జరగదు. మా తండ్రి తర్వాత మీరే నా శ్రేయోభిలాషులు, గౌరవనీయులు. ఇది నాకు బాగా తెలుసు. అబ్బా, ఎంత విశ్వాసం! సంతృప్తిగా అనిపించింది మాల అలా అండం. ఈరోజు ఓ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలుపొచ్చింది. అందుకని రాకూడదు అనుకున్నాను. అలాగా, వెళ్ళి రావాల్సింది. మరి నువ్వు ఎదురు చూడవు? దీనికేం, ప్రతిరోజు ఉన్నదేగా. పుట్టినరోజంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రోజు. పుట్టినరోజంటే నాకు చాలా ఇష్టం. జరిగిపోయినవి గుర్తు తెచ్చుకుంటూ భవిష్యత్తు కొరకు ఎన్నో కలలు కంటూ ఎటో చూస్తూ ఆవేశంగా మాట్లాడుతోంది మాల. అయితే నీ పుట్టినరోజు ఎప్పుడు? కాస్త ముందుగా చెప్పు. అసలే పేదవాణ్ణి నవ్వుతూ అన్నాడు వాసు.
క్షణం చలించింది మాల. ఎందుకు ముందుగా చెప్పడం? కానుకలు తేవడానికా? మీ పేదరికం అడ్డురాకుంటే ఈరోజే నా పుట్టిన దినం నిర్లిప్తంగా అంది మాల. అరే, నిజంగానే? మరి ఇందాకటి నుంచి చెప్పనే లేదేం? ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ అన్నాడు. ఈరోజు మిమ్మల్ని పిలిచి కాఫీ అయినా ఇవ్వాలనుకున్నాను. ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా చేసే నాన్నకి పరిస్థితులు మారడంతో ఈరోజు ఆ విషయం గుర్తులేదు. నేను ఎవరికి చెప్పుకోను వాసుబాబు. మీరైనా ఉన్నారు నా గోడు వినడానికి. ఎంతో తృప్తిగా ఉంది. నాకు ఈ అదృష్టం చాలు. ఇప్పటికి 22 పుట్టిన దినాలు గడిచిపోయాయి. ఇప్పటికేం సాధించాను? ఇక ముందు ఏం సాధిస్తాను? అసలు ఏం సాధించాలి? ఏంటో? వేదాంతిలా నవ్వింది మాల. వాసు జేబు తడుముకున్నాడు. చేతికి 2 రూపాయల నోటు కాస్త చిల్లరా తగిలింది. ముందే తెలుసుంటే ఎంత బాగుండేది. మాల, పద స్వీట్ తినిపిస్తాను. నాకా? వద్దొద్దు వారించింది మాల. ఇక్కడే హోటల్ ఉంది, పద ఇద్దరం వెళదాం. కానుకలు ఏవీ ఇవ్వలేకున్నా నా కష్టార్జితంతో నీకు స్వీట్ ఇప్పిస్తాను, పద తొందర పెట్టాడు వాసు. ఆవేశంలో అంతస్తులు మరుస్తున్నారు. నాతో మీరు హోటల్కొస్తారా? వద్దు వాసుబాబు. మన పరిచయం అందరి దృష్టిని పన్నేయడం ఏమంత మంచిది కాదు మీకు. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగితే నేను భరించలేను. చూడండి, నేను కోరేది మీరు ఇవ్వవలసింది ఇంతకు మించి మరొకటి లేదు అంటూ వంగి అతని పాదాల్ని కళ్ళకద్దుకుంది మాల. చలించిపోయాడు. 2 చేతులతోనూ లేవనెత్తి, ఆశీస్సులు ఇవ్వగలిగిన శక్తి నాకే ఉంటే నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నానో అదే ఆ దేవదేవుడు తప్పక గ్రహిస్తాడమ్మా. ప్రేమగా మాల తల నిమురుతుంటే ఆనందంలో మాల కళ్ళు తళతళా మెరిశాయి. ఇక్కడే ఉండు మాల, ఇప్పుడే వస్తాను, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ హోటల్లోకి వెళ్లి స్వీట్లు కొనుక్కునొచ్చి మాల అంటూ పిలిచాడు. పార్కంతా గాలించాడు. మాల జాడలేదు. ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది? అయ్యో, కనీసం ఇదైనా ఇవ్వలేకపోయాను అనుకుని బాధపడుతూ పార్కు గేటు దాటి మరోసారి చుట్టూ చూశాడు. తనకు కావలసిన మాల ఎంత వెతికినా మరి కనిపించలేదు. కాళ్ళు ఈడ్చుకుంటూ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. చదువు చదువు అన్న గొడవలో పడి మాలకి బట్టలు చిరిగిపోయాయన్న సంగతి కూడా తను గ్రహించలేదు. ఎలాగైనా సరే 2 చీరలు కొనివ్వాలి. అవును, ఇవ్వాలి. నడుస్తున్న వాసు పక్కన చెరునొచ్చి ఆగింది ఓ ఫియట్ కారు. కళ్ళు మూసుకుని పోయి మనుషుల మీదకి కారు నెక్కిస్తున్నదెవరు అనే కోపంతో ముఖం చిట్లించి చూశాడు. సలాం సాబ్. వైదేహి కారు డ్రైవర్ వినయంగా సలాం చేసి నిల్చున్నాడు. అమ్మగారు మీరు ఎక్కడున్నా పట్టుకు రమ్మన్నారు. ఇంటికి వెళితే మీ వదినమ్మగారు మీరు లేరని చెప్పారు. ఎక్కడెక్కడో తిరిగాను, రండి పోదాం అంటూ డోర్ తెరిచి పట్టుకున్నాడు. అర్జెంటు పనుంది, ఇప్పుడు వీలు కాదు, రేపు ఫోన్లో మాట్లాడతాను. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వాసు. అసలు అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. అమ్మగారు మిమ్మల్ని తీసుకువెళ్లకుండా వెళితే ఊరుకోరు బాబు. అర్జెంటు పనుంటే నేను కారులో దించేస్తాను, రండి బాబు. మిమ్మల్ని వెతికి వెతికి ప్రాణం బేజారు పడింది. రానంటే ఎట్టా? కాస్త ఆలస్యం చేస్తే కారులోకి బలవంతంగా తోసి తలుపులు వేసి తీసుకువెళ్ళేటట్టున్నాడు. ఇక లాభం లేదు, ఇతను వదలడు అనుకొని కారులో కూర్చున్నాడు. తను ఆ రోజు ఎలాంటి బట్టలు వేసుకున్నాడో అప్పుడు చూసుకున్నాడు. షర్టు బాగా మాసిపోయినట్లే ఉంది. పార్కులో కర్చీఫ్ పరుచుకుని కూర్చున్న ప్యాంటు నలిగిపోయింది. పోనీ ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళదామంటే అసలు ఇష్టం లేదు. టైము 8 దాటింది. అతిథులందరూ వెళ్ళిపోయి ఉంటారేమో. అలాగైతేనన్నా బాగుండు. వైదేహి మీద చెప్పలేనంత కోపం వచ్చేస్తోంది. ఆ రోజు హోటల్లో జేబులో డబ్బులేని సమయంలో వచ్చి ఆదుకుందనే కృతజ్ఞతతో కాస్త ఎక్కువగా మాట్లాడినందుకు పనిష్మెంట్ అనుభవించక తప్పదు అనుకుంటుండగానే వైదేహి ఇల్లు రానే వచ్చింది. అప్పుడే స్కూటర్లో వెళ్ళిపోతున్న వ్యక్తి వీపు మాత్రం కనిపించింది. ఇదేంటి, అన్నయ్య కాదు కదా? ఇక్కడికి ఎలా వస్తాడు? ఎందుకు వస్తాడు? అసంభవం. అన్నయ్య కాదు, మరెవరో అచ్చంగా అన్నయ్యలా ఉన్నాడు. చేతిలో స్వీటు ప్యాకెట్ ఉన్న సంగతి అప్పటికి గుర్తుకొచ్చింది. దూరంగా విసిరేందుకు కూడా వీల్లేకుండా అయింది. ఎలాగో ఆ ప్యాకెట్ని ప్యాంటు జేబులో దూర్చేసి మేడమెట్లు ఎక్కుతుంటే వైదేహి పినతండ్రొచ్చి సాదరంగా ఆహ్వానించాడు. ఈయనకి నేనంటే కోపం లేదు. వీళ్ళు మనుషులు కాదా? కోపతాపాలు లేనంత సంస్కారమా? ఏంటో చాలా విచిత్ర పరిస్థితి. అతిథులందరూ వెళ్ళిపోయిన వైదేహి స్నేహితులు కాబోలు 4 అమ్మాయిలు అక్కడే కూర్చున్నారు. వైదేహి చాలా ఆడంబరంగా అలంకరించుకుంది. అసలే లావుగా ఉండే ఆమె నెమలి పింఛం పట్టుచీరలో మరీ లావుగా కనిపిస్తోంది. చేతికి 10 ఇంతల గాజులు, వాటిల్లో మధ్య మధ్యన రాళ్ల గాజులు లైటు వెలుతురుపడి దగదగా మెరుస్తున్నాయి. మెడలో నెక్లెస్ అంతే. ఇవన్నీ చాలవన్నట్టు నడుముకి మువ్వల వడ్డాణం. అలంకారం చేసి కూర్చోబెట్టిన అమ్మవారిలా ఉన్న వైదేహిని విచిత్రంగా చూస్తూ నమస్కారం అన్నాడు.
పుట్టిన దినం అభినందనలు తెలుపుతూనే. ప్రతి నమస్కారం చేస్తున్న వైదేహి కళ్ళు సంతృప్తిగా నవ్వడం కనిపెట్టాడు వాసు. నా రాక ఇంత సంతోషాన్ని కలిగిస్తోందా ఈమెకి అనుకున్నాడు. తనని ఎంత బలవంతంగా డ్రైవర్ తీసుకొచ్చింది గుర్తు చేసుకుంటూ. వైదేహి తన చెలులకి వాసుని పరిచయం చేసింది. వీరు అంటూ సగం మాటని మింగేసి వాసుదేవరావు ఎంఏ అంటూ. ఆ నలుగురు వాసుకి నమస్కరించారు. ముక్కు మొఖం తెలియని ఆ అమ్మాయిల ఎదురుగా దిష్టి బొమ్మల్లా కూర్చోవాలంటే చికాకు కాదు, తిక్కరేగుతోంది వాసుకి. ఎంఏ చదివిన ముఖమేనా ఇంత లక్షణంగా వచ్చాడు పార్టీకి. వారాలు చేసుకుని చదువుకున్న బాబతేమో ఆ షర్టు అది అంటూ వాసుని గురించి అప్పుడే అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు ఆ అమ్మాయిలు. ఈ ముఖాన్ని చూసేందుకేనా వైదేహి ఎంతసేపు ఆపింది అనుకుంటూ. పర్సనాలిటీ ఉంది, లాభం ఏమిటి? దాన్ని కాపాడుకోవడం చేతకాకపోయిన తర్వాత కనీసం ఆ దగ్గరలో ఏ పేపర్ గాని పుస్తకం గాని లేవు ఆ అమ్మాయిల శల్య పరీక్ష నుంచి తప్పించుకోవడానికి. మగవాళ్ళు ఆడపిల్ల కనిపిస్తే చాలు వెర్రి వేషాలు వేసి నకసిక పర్యంతం పరీక్షిస్తారు అని నెత్తి నోరు కొట్టుకునే ఈ ఆడపిల్లలు చేస్తున్నదేమిటి? కోపం వచ్చేస్తోంది వాసుకి. ఈ అమ్మాయిల దృష్టి వాసుని పరీక్షించడం అయిన తర్వాత టైటు ప్యాంట్లో బిగుసుకుని పైకి ఎప్పుడు వద్దామా అన్నట్లు ఉక్కిరి బిక్కిరవుతోన్న స్వీట్ ప్యాకెట్ మీద నిలిచింది. ఒకళ్ళ సంజ్ఞలందుకొని మరొకరు. నలుగురి కళ్ళు వాసు జేబు మీదే నిలిచాయి. మీ బొంద, దీనిలో ఏం లేదు, కావాలంటే తలా ఒకటి తిని అవతలకు పోండి అని వాళ్ళ మీద ఆ ప్యాకెట్ గిరాటు కొట్టాలనే ఆలోచనని సభ్యత నోరు నొక్కింది. సభ్యత కాదు గనుకనే ఇంత అవస్థని భరిస్తున్నాడు. ఈ స్థితిలోనే ఏ పల్లెటూరు వాడో అయితే దర్జాగా వాళ్ళ ఎదురుగా విప్పేసును. అసలు ఈ సభ్యత ఎందరినీ ఎన్ని విధాల ఇరుకుల్లో పెడుతోందో వాసు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. వైదేహి కదిలింది. అమ్మయ్య అనుకున్నాడు వాసు. మీరిందాకే వెళ్ళిపోతామన్నారు కదూ, డ్రైవర్ వచ్చాడు, మీ నలుగురిని దింపేసి వస్తాడు అంటూ సాగనంపింది. ఆ అమ్మాయిలకి ఏడుపు వచ్చేసింది. ఈ అతిథి తెచ్చిన ప్రజెంటేషన్ చూడకుండా వెళ్ళిపోవలసి వచ్చినందుకు ఏం చేస్తారు? పాపం వెనక్కి తిరిగి మరోసారి వాసుని చూస్తూ నమస్తే చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా గదిలో వాసు వైదేహి ఇద్దరే మిగిలారు. కింద ఎవరివో గొంతులు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా వచ్చాడే గాని ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అలానే మూగగా కూర్చోవడమో సభ్యత అనిపించడం లేదు. 2 నిమిషాలు అలా గడిచిపోయింది. మీకోసం 5 నుంచి ఎదురు చూస్తున్నాను అంది వైదేహి. సారీ, అర్జెంట్ వర్కుండి రాలేకపోయాను. జాబ్లో చేరారా? ఆహా లేదు. మరి? ఏమని చెప్పడం? నవ్వేసి ఊరుకున్నాడు. ఈ మధ్య ఇదొకటి బాగా అలవాటైంది. జవాబు ఇవ్వలేని ప్రశ్నలన్నింటికీ ఓ వెధవ నవ్వు పారేయడం. సంభాషణ మరో మలుపు తిప్పాలనే ఉద్దేశంతో మీకు ప్రజెంటేషన్ కూడా. వైదేహి మృదువుగా నవ్వింది, మల్లెలు విచ్చినట్టు. వాసు నిర్నిమేష దృష్టితో చూస్తున్నాడు వైదేహిని. ఈ అమ్మాయి నవ్వు ఎంత బాగుంది, విచిత్రం అనుకున్నాడు. ప్రజెంటేషన్లు ఎన్ని కుప్పపడున్నాయో. నిజంగానే కుప్పపడున్నాయి. నాకు కావలసింది అది కాదు. వైదేహి కళ్ళలో నీటి పొర కదిలి అక్కడే ఆగిపోయింది. ఒక్క విషయం చెప్తాను, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కదూ. ఇంతవరకు మన మధ్య జరిగిన దాన్ని మర్చిపోలేక మీరు చాలా దూరంగా ఇబ్బందిగా ఉండిపోతున్నారు. నాకు తెలుసు. మనం ఆ విషయం మర్చిపోదాం. కేవలం స్నేహితుల్లా ఉందాం. ఏమంటారు? ఇంకా ఏం అడుగుతుందో, ఎలా జవాబివ్వాలో అని అప్పటికే ఎన్నెన్నో ఆలోచిస్తున్న వాసు అమ్మయ్య అని తేలిగ్గా గాలి వదిలి, ఆ విషయంలో మీకు సారీ చెప్పడం మినహా మరేం జవాబు ఇవ్వలేను. ఇంకా స్నేహితుల్లా ఉందామన్న మీ అభ్యర్థన సంతోషంగా స్వీకరిస్తాను. ఎంత మంచివారు వాసుదేవరావు గారు, సంతోషంగా అంది వైదేహి. అలా పూర్తి పేరు అనవసరం, వాసు అనండి, లేకుంటే వాసుబాబు అనండి. మనం స్నేహితుల్లా ఉండాలనుకుంటున్నప్పుడు ఈ ఆచారాలు అనవసరం. అలాగే వాసుబాబు, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందనుకున్నారు? మీరు వస్తారో రారో అని ఎంత ఎదురు చూశానని. కేకు కోస్తున్నా, స్నేహితులు పాటలు పాడుతున్నా నా మనసు దృష్టి అంతా వాకిలి వైపే. చూసి చూసి చాలా అలసిపోయాను. పోనివ్వండి, నా నిరీక్షణ వ్యర్థం కాలేదు. ఒక విధంగా మీరిప్పుడు రావడమే బాగుంది. ఏమని జవాబివ్వాలి? ఇంత చనువు తీసుకుని ఒక్కసారి ఇంత దగ్గరగా మాట్లాడుతుంటే ఎవరైతే మాత్రం ఏమని జవాబిస్తారు? బెరుకుగా ఉన్న జవాబివ్వక తప్పడం లేదు వాసుకి. మీరీరోజు కాఫీ కాదు, భోజనం చేసి వెళ్ళాలి అంది నవ్వుతూ. వాసుకి అసలే ముళ్ల మీద కూర్చున్నట్లుంది. మరోసారి వస్తాను ఈరోజు అంటూ అభ్యంతరం చెప్తోన్న వెనక వైదేహి బలవంతం చేసింది. క్షమించండి, నాకు ఎక్కడా భోంచేసే అలవాట్లేదు, మరేం అనుకోకండి అంటూ లేచాడు. సెలవు అంటూ. వైదేహి ఒప్పుకోలేదు. నాకేం తీసుకురాలేదని బాధపడ్డారుగా, పోనీ నాకు కావలసింది అడిగితే కాదంటారేం? ప్లీజ్, ఈరోజు మీతో కలిసి భోంచేయాలనుంది, కాదనకండి.
ఇంక ఏం మాట్లాడగలడు? ఈ శిక్ష అనుభవించే మరీ వెళ్ళాలి. తప్పదు అనుకొని వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ అద్దంలో ముఖం చూసుకున్నాడు. నల్లగా పెంకులా ఉన్న ముఖం, నలిగిపోయిన బట్టలు. నౌకరు తువ్వాలందించాడు. ఆ హాలు పక్కనున్న రూంలోనే ఇద్దరికీ టేబుల్ మీద వడ్డించారు. మరెవరూ లేనందుకు సంతోషించిన వైదేహి మాత్రం కొత్త కదూ. పట్టుచీర మార్చుకుని నగలన్నీ తీసేసి చాలా సింపుల్గా లైట్ ఊదా కలర్ ఫుల్ వాయిల్ చీర, అదే కలర్ జాకెట్తో వచ్చి కూర్చుంది వైదేహి. చూడ్డానికి ఇప్పుడు కాస్త తెరుపుగా ఉంది వాసుకి. భోజనానికి ఉపక్రమించబోతూ ఉండగా, పుట్టినరోజు కానుకలు సరే, అసలు స్వీటు తినిపించాలంటావు కదా, ఇదిగో తినండి. ప్లేట్లో వైదేహి చూడకుండా పెట్టి అందించాడు. తను వంటవాడు వడ్డించిందే ఏదో ఇస్తున్నాడు అనుకున్న వైదేహి వాసు చేయి చూస్తూ, అరే, జాంగ్రీలు నాకిష్టమని ఎలా తెలుసు? మరి ఇది తెచ్చి కూడా ఏం తేలేదనంటారేం అంటూ నోరు తెరిచింది అందేమని. ఎలా మినకుండడం? ఈ అతి స్వాతంత్రం కాస్త వెగటుగా అనిపిస్తుంటే మాటిమాటికి వాచ్ చూసుకుంటూ భోంచేస్తున్నాడు వాసు. ఆడపిల్ల కాదుగా ఆలస్యానికి సంజేషించుకోవడానికి. కొసరి కొసరి వడ్డిస్తూ అంది. ఎంత వద్దనుకుంటున్నా భోజనం ఎక్కువ అయింది వాసుకి. రాత్రి సమయంలో ఇలా భోంచేస్తే ఏమన్నా ఉందా? ఇదే వదినైతేనా అన్నీ విసురు కొట్టేసేవాడు. శ్రీమంతులు సామాన్యంగా అందరూ లావుగా ఉండడానికి ఈ అతిగా తినడమేనేమో కారణం. ఇలాంటి పరిస్థితులను కల్పించే ఈ డబ్బు నాకొద్దు బాబు అనిపించింది ఆ క్షణాన. అప్పుడప్పుడు తప్పకొస్తుంటాను అన్న మాట వాసు దగ్గర తీసుకుని కదిలింది వైదేహి. ఇంటికి కాస్త దూరంలో కారు దిగేసి అమ్మయ్య అనుకుంటూ ఇల్లు చేరాడు వాసు. పిల్లలిద్దరూ నిద్రపోతుంటే శ్రీలక్ష్మి దిగులుగా కూర్చుంది. రాఘవరావు అప్పటి వరకు ఆగ్రహంతో తమ్ముడింకా ఇంటికి రాలేదని చిందులు ఆయాసం తీర్చుకుంటూ సీరియస్గా పేపర్ చూస్తూ కూర్చున్నాడు. విశ్వం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఈ మధ్య నా బిజినెస్ బాగానే ఉంది. మీ మాల ఎలా ఉంది? పరీక్ష పాస్ అవుతుందా? డింకీ కొడుతుందా? కొట్టదులే, ఎందుకంటే చదువు చెప్పేది నువ్వు గనుక. ఆ అమ్మాయిని అన్నం తిననిస్తున్నావో లేదో ఎప్పుడు చదువు చదువు అంటూ బోరెత్తిస్తావు. నాకు తెలుసు. మా నాయనమ్మ చిన్నప్పుడు నిన్ను చూసి అంటూ ఉండేది. అది అక్కడికొచ్చే కొమ్మ. చదువు మినహా మరో విషయం అక్కర్లేదు. నువ్వు ఉన్నావు. ఊళ్ళో ఉన్న చింతతోపులు, మామిడి పిందులు అన్నీ నీవే. నీకేం చదువు అబ్బుతుంది అని. నిజంగా ఆవిడది వేదవాకులని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను బిఏ మధ్యలోనే వదిలేస్తే నువ్వు ఎంఏ పూర్తి చేశావు. పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళబోతున్నావు. అయినా వాసు, ఆ ముద్దమ్మాయిని ఎంత కష్టపెడుతున్నావు. ఓ ఐ చేతిలో పెట్టేసి కన్యదార పోయిరాదు అంటూ రాశాడు. నిజమే, విశ్వం రాసింది. పెళ్లి చేస్తే సమస్య ఉండదు. కానీ ఈ అమ్మాయిని చేసుకుంటానని ముందుకొచ్చే మగాడు కావాలిగా అని జవాబిచ్చాడు వాసు. విశ్వం మాల విషయంలో చాలా కుతూహలం కనబరుస్తున్నాడు. ఎందుకు? అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఆలోచించాడు వాసు. ఏమో, బహుశా అంత ప్రత్యేక విషయం కాకుండా ఆలోచిస్తూ ఉండుంటాడు. ఏది ఏమైనా మాల పరీక్ష పాస్ చేయించి ఎంత చిన్న ఉద్యోగమైనా సరే వచ్చేటట్లు చూస్తే ఆ పైన విషయం అప్పుడు ఆలోచించొచ్చు. ఆలోచనలతో సతమతమవుతున్నాడు వాసు. ఈరోజే వాసు ప్రసన్నలక్ష్మి పెళ్లి లగ్న నిశ్చయం. పెళ్లి పెద్దలొస్తే నువ్వు లేకుండా ఎలా అంది శ్రీలక్ష్మి. ఈ తతంగంలో నేనెందుకు అని సణుక్కున్న ప్రయోజనం లేకపోయింది. పెళ్లి కూతురు తాతగారు ఊరి నుంచి వచ్చారట. ఇప్పుడొచ్చి నిన్ను చూస్తారట అంటూ శ్రీలక్ష్మి వివరించింది. ఇదిగో పెళ్లి కూతురికి ప్రధానపు ఉంగరం చూడు అంటూ ఓ ఎర్రరాళ్ల ఉంగరం వాసు చేతిలో పెట్టింది. అటు ఇటు తిప్పి చూశాడు. బాగానే ఉంది. ఇదెందుకు? శ్రీలక్ష్మి నవ్వుతూ అంది. ఇది పెళ్లి కూతురికి ఈ సమయంలో మనం పెట్టాలి. అంటే ఆ అమ్మాయి ఇంకా నీకు నిశ్చయం అయిపోయినట్లే తెలిసిందా? ముందు గదిలో మధ్యవర్తి సమక్షంలో నిశ్చయతాంబూలాల కార్యక్రమం జరిగిపోయింది. పెళ్లి పెద్దల సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి నేటి రాజకీయాల్లోకి మళ్ళింది. కబుర్లు మహా జోరుగా సాగిపోతుండగా, వసుబాబు ఒక్కసారి రండి. నాన్న నాన్న మరేం చెప్పిందో ఎవరికీ వినిపించలేదు. అందరూ వాకిలి వైపు ఆశ్చర్యంగా మెడలు తిప్పారు. ఎవరి పిల్ల? వాసుతో ఏం పని? అసలెందుకొచ్చినట్టు? క్షణంలో ఆ ప్రదేశం నిశ్శబ్దంగా మారిపోయింది. అందరి దృష్టి వాసుబాబు అంటూ ఆ గది అవతల మెట్ల మీద నిలిచి దాదాపు ఏడుస్తున్నట్టు పిలుస్తోన్న ఆ పిల్ల మీద నిలిచిపోయింది. రాఘవరావు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఎవరు నువ్వు? వెళ్ళు ముందు అంటూ కసురుకున్నాడు. ఎవరో అమ్మాయితో తన తమ్ముడు తిరుగుతున్నట్లు తెలుసుగాని ఆ అమ్మాయి ఎలా ఉంటుందో రాఘవరావుకి తెలియనే తెలీదు. తమ్ముడు వయసులో ఉండి పెడదారులు పడుతున్నాడనే అనుమానం వేధిస్తున్నందువల్లే ఈ సంబంధం ఖాయం చేసుకున్నాడు. ఇంకాస్త ఆగితే వాసుకి సెలక్షన్ వచ్చిన తర్వాత అయితే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్న ఈ కారణాల వల్ల తలవంచక తప్పలేదు.
ఈ సమయంలో ఆ అమ్మాయి ఇలా సుడిగాలిలో వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మాల పిలుపు వాసుకి వినిపించింది. శ్రీలక్ష్మి భయంగా వాసుని వెళ్ళొద్దని షర్టు పట్టుకుని లాగుతున్నా వాసు ఆగలేదు. బయటకొచ్చేశాడు. మాల, ఏమైంది నాన్నకి అంటూ. వాసుబాబు, నాన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అంటూ బోరుమంది. మాలకి అక్కడ ఏం జరుగుతుందో అసలు ఆ పిల్ల చూడనేలేదు. తనకి ఒకే ఒక్క దిక్కు తండ్రి. ఆ తండ్రి ఏదోగా అయిపోతుంటే ఆమెకి ప్రపంచం తలకిందులవుతున్నట్లయి ఆసరాగా ఆదుకుంటాడనే ధైర్యంతో వాసుని వెతుక్కుంటూ పరిగెత్తుకొచ్చింది. వాసు మరేం ఆలోచించలేదు. వెక్కి వెక్కి ఏడుస్తోన్న మాలని దగ్గరగా తీసుకుని ఏడవద్దని ధైర్యం చెప్తూ పద అంటూ స్కూటర్ వెనక కూర్చోబెట్టుకుని రివ్వున వెళ్ళిపోయాడు. పెళ్లివారితో పాటు వరండా వరకు వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తోన్న రాఘవరావు అవమానాన్ని భరించలేక పిచ్చివాళ్ల చిందులు తొక్కాడు. పెళ్లివారు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మధ్యవర్తికి చెమటతో షర్టు తడిసిపోయింది. పద చెప్తాం నీ సంగతి అంటూ ఆయన్ని లాక్కు వెళ్లి కారులో కోలేశారు. కళ్ళు తాగిన కోతిలా చిందులు తొక్కుతున్నాడు రాఘవరావు. అందిన వస్తువల్ల శ్రీలక్ష్మి ముఖాన గిరాటు కొడుతుంటే వీణ, బాబ్జీ మంచం కింద దూరి కూర్చున్నారు హడలిపోతూ. శ్రీలక్ష్మి ఏం చూస్తుంది? స్థాణువులా నిలిచిపోయింది. తన ఏకైక పుత్రికను వాసుకి అప్పగించి ఆ రుద్రుడు, వాసుబాబు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించు బాబు. దిక్కులేని ఈ ఆడపిల్ల తల్లి చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తోంది. ఇంకా ఏం చేసినా నీదే భారం బాబు అంటూ కళ్ళు మూశాడు. నా అవసరం ఇంక లేదు అంటూ బ్యాగు సర్దుకుని వెళ్ళిపోయాడు డాక్టర్. మాల తండ్రి మీద పడి హృదయ విదారకంగా విలపిస్తోంది. ఆ అమ్మాయిని ఎలా ఓదార్చడం? ఈ ప్రపంచంలో నా అనేవారు లేని ఏకాకిగా మిగిలిపోయిన ఆమెకు ఏం చెప్పి ఓదార్చాలి? ఏడవకమ్మా, నువ్వు ఒంటరిదానివి కాదు. నేను లేను, నీకు నేనున్నాను. రోగంతో యమయాతన పడి ఆయన ఈ బాధ నుంచి విముక్తి చెందారు. అందుకు నువ్వు ఆనందించాలి. బాధపడకు, కళ్ళు తుడుచుకో. వాసు ఓదార్స్తున్న కొద్దీ మాలకి దుఃఖం ఎక్కువవుతోంది. వాసుబాబు, నేను చచ్చిపోతాను అంటూ వాసు 2 చేతులతోనూ మొహం కప్పుకుంది. దుఃఖం మరీ ఎక్కువైంది. విషయం వింటూనే వెంకటేశ్వర్లు, వీరభద్రం రెక్కలు కట్టుకుని వాలారు. వీరభద్రం తల్లి మాలని ఓదార్స్తోంది. ముందు జరగవలసిన విషయం ఆలోచనలు చేశారు. వాసు జేబులో 10 రూపాయలకి మించి లేదు. చేతి వాచ్ తీసి వెంకటేశ్వర్లు చేతిలో పెట్టి జరగవలసిన కర్మకాండలు పూర్తి చేయి. అది చాలదనుకో, నువ్వు సహాయపడు, ఆ తర్వాత తీర్చుకుంటాను అంటుంటే వీరభద్రం కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. తనలాంటివాడు రెక్కల కష్టం తప్ప ధన రూపంలో సహాయపడినందుకు కుమిలిపోతూ. మాల పనిచేసే ఇంటి యజమానురాలి చంద్రహారం మాయమైందని పోలీస్ రిపోర్టు వెళ్ళింది. వారి అనుమానం మాల మీద అంటూ చెప్పడంతో పోలీసులు రంగంలో ప్రవేశించారు. పోలీస్ వ్యాన్ ఆగింది. వాసుకి అయోమయం అయింది. వాళ్ళని చూస్తూనే మాల అమాంతం వచ్చి వాసుని కౌగిలించుకుని, వాసుబాబు, ఏంటిదంతా? నాకు భయమేస్తోంది అంది పిచ్చిదాన్లా. మరేం భయపడకు అంటూ పొదివి పట్టుకుని, సోదా చేసుకోండి ఇన్స్పెక్టర్ అన్నాడు. ఉప్పుకుండలో ఉన్నదంటూ బయటికి తీసుకొచ్చాడు ఒక పోలీస్ దగదగా మెరిసిపోతున్న 16 కాసుల చంద్రహారాన్ని. వాసుబాబు, నాకేం తెలీదు అంటూ భోరుమంది. వాసు స్థాణువులా నిలిచిపోయాడు. మాలని బలవంతంగా పోలీసులు వెనక్కించుకుని వెళ్ళిపోయారు. ఏది జరగకూడదు అని మొదట్నుంచి అనుకున్నాడో అది జరిగిపోయింది. తనలోని శక్తి అంతా ఎవరో చేత్తో తీసేసినట్లు డీలా పడిపోయాడు వాసు. వెంకటేశ్వర్లు, వీరభద్రం జరగవలసిన పని పూర్తి చేశారు. వాసు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మాలకి 3 నెలలు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. రాఘవరావు తలెత్తలేని స్థితికి తెచ్చిపెట్టాడు తమ్ముడు అని ఇంట్లో కాలు పెట్టేందుకు వీల్లేదంటూ తలుపులు ఢామ్మని మూసేశాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఉద్యోగం అసలే లేదు. ఇప్పుడు తలదాచుకోను నీడ కూడా లేదు. ఏం చెయ్యాలి? మా ఇంటికి రండి మాస్టారు అంటూ ప్రాధేయపడ్డాడు వీరభద్రం. అతని ఒక్కడి సంపాదనతో తల్లి, తండ్రి, తను పొట్ట నింపుకుంటూ మరొకరిని ఆహ్వానిస్తున్నాడా నిస్వార్థపరుడు. వీరభద్రం ఆహ్వానంలో ఆత్మీయతుంది. ఆ పిలుపు వాసుకి ఏదో తీయని సంతృప్తినిచ్చింది. అది చాలు తనకి. పిలిచాడే కదా అని వాళ్ళకి భారం అవడం జరగని పని. పోస్ట్ మ్యాన్ ఓ ఉత్తరం వాసు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. విశ్వం దగ్గర నుంచే అని తెలుస్తూనే ఉంది. వాసు, నువ్వు నీ ముక్తా క్షేమమే కదూ? ముక్తా అంటే అని ఆశ్చర్యపోతున్నావా? ముక్త అనగా అర్థం వదిలిపెట్టబడని అని. ఈ అర్థం నేను చెప్పింది కాదు సుమా. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆముక్తం మాల్యదకి పీఠిక రాశారు. ఇంకా క్షమిస్తావుగా ఇలా అన్నందుకు? ఇక నుంచి నీ కన్యారత్నాన్ని ముక్త అనే పిలుస్తాను.
నీ కన్యని పరిగ్రహించేవారు పరాయవారెవరో ఎందుకు? ఆ దానం నాకు చేసి నన్ను ఇంటివాణ్ణి చెయ్యాలనే సదుద్దేశం నీకెందుకు కలగలేదు? వాసు, ఆ ముక్తని హారంలో గుచ్చి మెడలో ధరించాలని మహా కోరికగా ఉంది. నీ ఆమోదం తెలుపు. వెంటనే రెక్కలు కట్టుకుని వాల్తాను. వాసు నిట్టూర్చాడు. ఈ ఉత్తరం 4 రోజులు ముందొచ్చుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు దొంగతనం మోపబడి శిక్ష అనుభవిస్తోన్న మాలని పరిగ్రహించే త్యాగం నీలో ఉన్నదా విశ్వం? అంటూ జవాబు రాసి పోస్టులో వేశాడు. 3 రోజులుగా తిండి నిద్రలేని వాసు కళ్ళు తిరుగుతుంటే తూలుతూ రోడ్డు మీద నడుస్తున్నాడు. వెనగ్గా వచ్చిన ఇద్దరు తల పగిలేలా కొట్టబోతుంటే అంత నీరసంలోనూ వెనక్కి తిరిగాడు వాసు. నీరసంగా నిలబడలేని వాసు ఆ ఇద్దరినీ ప్రతిఘటించలేక కూలబడిపోయాడు. బలంగా తగిలిన దెబ్బకి స్పృహ తప్పిపోయింది.